అమూల్య, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? పిల్లాన్ని కూడా పట్టించుకోకుండా ఏమిటి ఆలోచన? సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. వీడికి ఏమైనా ఏంటే ఏమవుతుంది? మా అయితే చేస్తాడు అంతేగా. నువ్వు తల్లివా? చిచి, నేను తల్లినో కాదో తర్వాత చెప్తాను. అసలు ముందు నువ్వు నా మొగుడువా కాదా? అమూల్య, బాబు నీ కూతురు బిడ్డలేని తల్లిగా బతకాలనుకుంటే ఈ క్షణం నుంచి భర్తను దూరం చేసుకున్న భార్యగా బతకబోతోంది. బాబు నువ్వు నువ్వు కూడా తొందరపడితే? నేను తొందరపడితే భర్తనే నిలదీసిన ఈ రాక్షసిని నిలువునా నరికేసేవాణ్ణి. మనిషిని కనుక, మనిషిగా ఆలోచిస్తున్నాను కనుక కొడుకు చచ్చినా పర్వాలేదని ఈసడించిన ఈ మహాతల్లి నుండి కనీసం నా బిడ్డనైనా కాపాడుకోవడానికి బయటకెళ్తున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. బాబు ఆనాడే నా కన్న కూతురు చచ్చిపోయింది అనుకున్నా. నా అల్లుడి జీవితం నాశనం చేసింది నేనే. అతని బతుకు బాగు చేసి కనీసం అతను సుఖంగా బతుకుంటే చూడాలనే ఆరాటపడ్డాను. అందుకేనమ్మా నీ దగ్గరికి చేరి నీ పాత జ్ఞాపకాలు తట్టి లేపాను. మీ ఇద్దరిని రెచ్చగొట్టాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్నా కనీసం అతను సుఖపడతాడు. ఆ విధంగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని ఆరాటపడ్డాను. కానీ ఆ రాక్షసు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అతన్ని చిత్రహింసలు పెట్టడానికే తిరిగి వచ్చిందని నాకు తెలుసమ్మా. దాని బారి నుంచి అతన్ని ఎవరు కాపాడతారు? అందుకు మేమున్నాం. ఇప్పటిదాకా రామకృష్ణతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు రామకృష్ణ సంసారం బాగుపడడానికి ప్రయత్నం చేస్తాం. అది మీరు అనుకున్నంత సులభం కాదమ్మా. సులభం అనుకుని చేయడం లేదు అంకుల్. అవసరం అనుకుని చేస్తాం, సాధిస్తాం. అమూల్య మనస్తత్వం నాకు చిన్నతనం నుంచి తెలుసమ్మా. అది జరిగే పని కాదమ్మా. జరిపించి చూపిస్తాం. అవును అంకుల్. కట్టుకున్న పెళ్ళాం ఇంటికొస్తే అసలు ఎలా ఉన్నావు? బ్రతికేవా చచ్చావా అని అడిగే సంస్కారం లేదా నీకు? నేను చెప్పేదేమైనా వినిపిస్తుందా, లేక చెవుడొచ్చిందా? లేక పెళ్ళమే కదా నిర్లక్ష్యమా? గొంతు సించుకుని అరుస్తుంటే చేవకుట్టినట్టేనా లేదా నీకు? అవునులే, ఎందుకుంటుంది? ఇక్కడ ఒకళ్ళకిద్దరు ఆడవాళ్ళు నీ వెంట కుక్కలా పడుతుంటే నీ కళ్ళకి నేనెందుకు కనిపిస్తానో, నీ చెవులకు నా మాటలు ఎందుకు వినిపిస్తాయి? షట్ అప్! ఎంతసేపు ఊళ్ళో వాళ్ళని ఆడిపోసుకోవడం, ప్రతిదానికి పెడార్థాలు తీయడం. పిల్లాడు ఎలా ఉన్నాడని ఒక్క మాట అడిగావా? నువ్వు తల్లివా, నా భార్యవా, ఆడదానివా? చిచ్చే! చూడు, నేను ప్రేమించింది నిన్ను, నేను కావాలనుకున్నది నిన్ను, నేను పెళ్లి చేసుకున్నది నిన్ను. నీకు నాకు మధ్య అడ్డం వస్తే కన్న తండ్రినే కాదనుకున్నాను. నాకు పిల్లాడో లెక్క? అసలు నన్ను వదిలేసి నువ్వేదో సుఖపడిపోదాం అనుకుంటున్నావేమో. నాకు దక్క నిన్ను ఇంకెవరికి దక్కనివ్వను. నా సంగతి నీకు తెలుసు కదా. కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే రక్తం దారబోసిందాన్ని. గుండెల్లో ముళ్ళు దిగితే ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మేటవేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందర ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మేయటం తప్ప నాకు ఇంకే వరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పనులు రాలేటట్టు కొడితేనా? నీకా భయం పోవడానికే నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే నాకు భయం వెళ్ళబోతుందండి. మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నా? ఎందుకు వెళ్ళారండి? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నా? ఏం పువ్వు అండి? మామూలు గులాబ్ పువ్వు కాదు, మహిమగల గులాబ్ పువ్వు. ఇది ఎవరిచ్చారనుకున్నా? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులు పెట్టరండి. చెవులో పువ్వు పెట్టడానికే నేను తెచ్చింది. ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టు, స్వప్న సుందరిని సొంతం చేసుకో. అంటే సితారం భ్రూయితం భ్రూయిన తాతో ఏతం క్రియేతం భృప్రం భృప్రాణిది తాళం కుర్వీనదీతం భృప్రాణిదీతరా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగా నిన్ను ఈ గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి.
స్వప్న సుందరి స్వప్న సుందరి స్వప్న మాయదారి వానగల్లు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను ఆడనో పట్టినదిరా చెమటకారి ప్రేమ ముళ్ళు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను ఆడనో గుచ్చినదిరా గులినాయుడో బుగ్గందు సోదాలో సాకులో దంచిక్కుడే మల్ల మెల్లగా లటుకు లటుకు లటకం చేసేద్దాం పట్టుకు పట్టుకు పెట్టకం పెట్టేద్దాం చెగుడు చెగుడు గగనం చూసేద్దాం శుభసరి చిటుకు చిటుకు చిమ్ చిమ్ చీకట్లో అటుకు గుట్టుకు టంపెట్ మోగిద్దాం నడుపు వయసు భరతం పట్టేద్దాం పదమరి అయ్యో నీ కత్తెర చూపుల ఊపులో నీ అత్తరు పూసిన పైటలో పొంగెత్తిన ఆశలు తీరని గుణవతీ రంపం పంపం చిటుకు చిటుకు చిమ్ చిమ్ చీకట్లో లటుకు లటుకు లటకం చేసేద్దాం ఎగుడు చెగుడు గగనం చూసేద్దాం సగిలతో మావలు మావలు సయ్యా మావలు సయ్యా మరదలు సయ్యా మావలు సయ్యా మరదలు సయ్యా రింగోల 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 మావలు సయ్యా మరదలు సయ్యా మావలు సయ్యా మరదలు సయ్యా రింగోల 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 బెంగేల 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 కాదన్నకో అది లేదన్నకో బులిపించు నన్ను భామా కాదన్నను అది లేదన్నను విడలేదు చిక్కు మామ వెన్నెలలో విరిసిన మల్లెలలో వెన్నెలలో విరిసిన మల్లెలలో మొక్కగని మోవిగని మోజు పడిన వేళలో రమ్మన్న కోయి అది ఇమ్మన్న కోయి వచ్చొచ్చు నాటు ప్రేమ కాదనకు అది లేదనకు పులిపించు నన్ను భామా ఈ పూటకి నేనే మేస్తిరి అతికిస్తాలవు పాలస్తిరి ఈ పూటకి నేనే మేస్తిరి అతికిస్తాలవు పాలస్తిరి ప్రేమ గీమా తెలియని వాళ్ళకి ఖబర్దారు నేనే అన్నేనే జమాజం జటాక జటాక జా. నేనే ముఠా మేస్తిరి నేనే ముఠా మేస్తిరి థ్యాంక్ యూ వా నా స్వప్న సుందరి అనుకున్నానే నా స్వప్న సుందరి ఎక్కడా స్వప్న వీడు మగం మండిపోను స్వప్న సుందరాడు మళ్ళా ఇలా నీ పని చెప్తాను స్వప్న సుందరి స్వప్న సుందరి నా చెవు చూసావా చెవిలో పువ్వు చూసావా నువ్వు నీ చెవు ఆ. ఆ చెవులో ఉన్న పువ్వు చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నీ గుండె చల్లు మనిపిస్తుందా నేనే అతికించాను జీవితంలోనే కాదు ఫోటోలో కూడా నీ పక్కన నిలబడటం నాకు అసహ్యం. అసలు ఆ ఫోటో ఎందుకు తెచ్చావు, ఎందుకు తగిలించావు? నీకు పెళ్ళయిందని ఆ పెళ్లి పెటాకులైందని నీ ప్రేయసులకి తెలియచేయడం కోసం. అసూయ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. అవును, చాలా కరెక్ట్. నేను నిలువెత్త అసూయని నాది అనుకున్న దాన్ని మరొక నేడు కూడా పడినివ్వను, నాది కాదనుకున్న దాన్ని సుఖపడనివ్వను. అయ్యయ్యో తడిపేసావు కదరా వెదవా. ఆడదిక్కులను కొంప ఇలాగే ఉంటుంది. బాసు నీ లుంగి ఏమైనా ఉందా? లుంగి లేదు, లంగా లేదు. ఎవతవే నువ్వు? పిల్లాడి దింపు. అబ్బా పిల్లాడిని దింపాలా? అడగడానికి నువ్వెవరు? పిల్లాడికి తల్లి లేదు కదా అని చెప్పి స్నానం చేయించడానికి వచ్చాను. స్నానం చేస్తుందట స్నానం. ఊర్లో ఇంకా చాలా మంది పిల్లలున్నారు, అక్కడికి వెళ్ళి చేయించచ్చుగా స్నానం. అబ్బే ఎందుకెళ్తావు? ఎర్రగా బుర్రగా ఉండే తండ్రి అందరి పిల్లలకు ఉండొద్దు. నోర్మోయ్ రాణి,
వీడికి స్నానం చేయించు. ఎలా ఉంది ఫోటో? ఏమిటేది ఫోటో? చోటు ఖాళీగా ఉంది కదా అని నా ఫోటో అతికించుకున్నాను. నా బాస్ అంటే నాకు చచ్చి అంత ఇష్టం తెలుసా. ఎలాగో జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను కదా అని ముందుగా ఫోటోలో సెటిల్ అయ్యారు. బాగుంది కదా? నిన్ను రామకృష్ణ రామకృష్ణ నిన్ను జనాభా లెక్కల్లో చేర్చుకుంటారట. ఎక్కడయ్యా? ఏమిటి? ఏం లేదమ్మా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా అది. మీ ఇంట్లో ఎంతమంది? ఇద్దరం, రామకృష్ణ అమూల్య. అంటే మీరు ఆయన భార్య? అవును, మాజీ భార్య. మాజీ అంటే పూర్వాశ్రమంలో భార్య, ఇప్పుడు నేను ఆయన భార్యని. అదేంటి ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క భార్య? తప్పే ఉందండి జనాభా గారు. పక్కింటి సూర్యనారాయణ గారికి 2 భార్యలు, ఎదురింటి పరంధామ గారికి 3, 2 అఫీషియల్, 1 అఫీషియల్. ఎవరికి ఎంతమంది అయినా ఉండనండి, కానీ ఈ అమ్మాయి పెళ్లి కాని పిల్లలా ఉంది. తప్పే ఉందండి. పెళ్లి కాకపోతేనేంటి, పిల్లాడు ఉన్నాడు కదా. వాట్? పెళ్లి కాకుండా తల్ల? మ్మ్. ఏమ్మా, ఈ పిల్లాడు నీ బిడ్డ? అవును, సిగ్గు లేకపోతే సరే, ఆ? వాడు నా బిడ్డ. అదేంటమ్మా, ఇంతసేపు మొగుడు కోసం దెబ్బలాడుకున్నారు ఓకే, కానీ ఇప్పుడు పిల్లాడి కోసం కూడానా? అదో సరదాలండి. ఉమ్, ఊళ్ళో ఎవరినన్నా అడగండి, ఈ పిల్లాడి తల్లి ఎవరో చెప్తారు. కన్న తల్లి ఇక్కడ ఉండగా ఎవరిని అడగటం ఏంటి? నేను చెప్తున్నాను, రాసుకోండి, వాడు నా బిడ్డే. అసలు దీనికి ఇంత గొడవ ఎందుకండి? కుర్రాన్ని అడిగితే పోలే. వాడికి నోరు లేదు కదండి. ఆ బాధనికి నోరు ఎందుకండి? కుర్రాన్ని ఇలా ఇవ్వమ్మా, అక్కడ కూర్చోబెడితే తల్లి ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అంతే. నువ్వు ఇదేదో తప్పుకోమా. బాగానే ఉంది. అది నీ తల్లిశ్రీ ఎవరో తెలుసుకుని వెళ్ళరా కొడుక. అర్థమైందా? నామనమడే అచ్చుకొచ్చు పదమ్మా. ఉమ్, భలేదానివమ్మా. పక్క వాళ్ళ పిల్లలు పక్క వాళ్ళ మొగుళ్ళు నీకు కావాలంటే ఎలా? కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పిల్లలు కను. లెక్క తేలేదు. శ్రీమద్ రమారమణ గోవిందో హార్. తల్లి పోస్ట్ గోవింద, ఇక పెళ్ళం పోస్ట్ ఏమవుతుందో ఏమో. గోవిందా గోవిందా. అయ్యగారు, అయ్యగారు, కారులో అమ్మాయి గారు వెయిటింగ్. కమింగ్ కమింగ్. కమ్మి కమ్మి గెట. ఎవతది? ఆవిడ నా పై ఆఫీసర్. ఆవిడెవరన్నది నీకనవసరం. పైగా ఆఫీసర్కి ఉద్యోగికి మధ్య 1,00,000 ఉంటాయి. అర్థమైందా? ఉంటే ఉంటే పిల్లి గుడ్డిదైతే ఎలకెన్ని పిల్లి మొగ్లైనా వేస్తుంది. సంబంధం లేదట. అక్కడ నేనేదో విడాకులు తీసుకుని తెగదెంపులు చేసుకున్నట్టు. అసలు త్వరగా పద బస్సు, టైం అవుతుంది. హాయ్. హాయ్. సారీ ఐఎమ్ లేట్. నో ప్రాబ్లం. కమ్. See you. బస్సు తొందరగా వచ్చేయ్. బాయ్. ఓ సిగ్గు లేకపోతే సరే. చిచ్చి. హాయ్. నిన్ను హాయ్ అట హాయ్. సేమ్ పంది మొహం వేసుకుని. ఇదిగా పెరుమాళ్ళు, నీ పేరేంటయ్యా? చిట్టండి. అది సరే, ఆ చెట్టు అంత డ్రైవర్ నువ్వు ఉండగా ఆవిడ డ్రైవ్ చేసుకెళ్తుంది ఏంటయ్యా? అది వాళ్ళిద్దరి మధ్యన మా ఇద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ లేండి. చెప్పాయి. ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడే నేను డ్రైవ్ చేస్తానండి. మరి ఇప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఎవరండి పెళ్ళాన్ని వదిలేసిన గుమ్మడి పండ్లాంటి మగాడు ఉన్నప్పుడు ఆఫీస్ అయినా ఆడదా ఆఫీస్కి వెళ్తుంటండి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ గదిలో పడక గదిగా మార్చేసిన అంతే కదండి. ఇంకా అసలు దగ్గరగా ఉంటే బాగుండేదేమో. అమూల్య, ఇక్కడికి వచ్చావు? ఏ గుట్టుగా జరుపుకుంటున్న మీ బండారం బయటపడిందనా? ఏమ్మా, బీచ్లు, పార్కులు, సినిమాలు, షికార్లు చాలేదనా? ఏకంగా ఆఫీసులో మొదలెట్టావు. అమూల్య, గొంతు సించుకుని వచ్చినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా? వ్యభిచారి సంసారి అవుతుందా? పైగా దేశంలో ఇంతమంది మగాళ్ళుండగా నీ సరదాలు తీర్చుకోవడానికి నా మొగుడే దొరికాడా తల్లి? సంస్కారం లేకుండా సంసారాల్లో నిప్పులు పోసే నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా? అమూల్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఇవాళ అదో నేను తేల్చుకునేది కానీ వెళ్ళను.
జబ్బులు కనిపించేలా జాకెట్టు బొడ్డ కిందకి చీర పెదాలకు రంగు పూసుకుని మాయ మంత్రాలు చేసి మిమ్మల్ని వల్ల వేసుకున్న దాన్ని మీరే వెనకేసుకు రాకర్లేదురండి. ఆహా, పట్టు చీర కట్టి మొహం నిండా పసుపు పూసుకుని అమ్మవారిలో ఇంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు మహాపతివ్రతం అయిపోతావా? కట్టుకున్న మొగుడిని కన్న బిడ్డని గాలి కొదిలేసిన నువ్వు కూడా నీతులు చెప్పడమే. నా ఇష్టమే, నా మొగుడు నా కొడుకు. ఇష్టమైతే కలుస్తాం, కష్టమైతే వదిలేస్తాం. కానీ నీలా పూటకో చీర మార్చినట్టు రోజుకో మొగుడుతో కొలకటం మా వల్ల కాదమ్మా. కట్టుకున్న భార్య అన్న గౌరవం కూడా లేకుండా ఉంచుకున్న దాని ముందు అవమానం చేస్తారా? మీరెలా కలిసి ఉంటారో నేను చూస్తాను. డాక్టర్, రక్తం చాలా పోయింది. ఆవిడ గ్రూప్ రక్తం ఈ హాస్పిటల్లో లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. డాక్టర్ గారు, అమూల్యది నాది ఒకే గ్రూప్. నా రక్తం ఎక్కించండి. సరే రండి. వద్దు బాబు. మావయ్య, నువ్వు రక్తం ఇవ్వడం వల్ల అమూల్యకు జరిగే ఉపకారం కంటే నువ్వు ఇచ్చేవని తెలిస్తే జరిగే అపకారమే ఎక్కువ. అందుకని చూస్తూ ఊరుకోమంటారా? ఆ. మీ అల్లుడిగా అమూల్య భర్తగా రక్తం ఇవ్వడం లేదు. సాటి మనిషిగా నా కర్తవ్యం నెరవేరుస్తున్నా. ఆమె బతుకులో మార్పు రావాలని నేను ఆశపడుతున్నాను. ఆమెను బతికించాలని నువ్వు ఆరాటపడుతున్నావు. సరే, అమ్మా చూసావా, నువ్వెంత కాదనుకున్నా బావ నీకు రక్తం ఇచ్చి నేను కాపాడుకున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జరిగింది మర్చిపోమ్మా. ఏమిటమ్మా ఇది? అమూల్య, 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 నేను చెప్పేది విను. నన్ను ముట్టుకోకు. నన్ను నా మాట విను. అమూల్య, అమూల్య, ఏం చేస్తావు? చస్తావు, చచ్చే సాధిస్తావు. ఆసియా, ఏమిటిది? ఏమండి, చిన్న సాయం చేయరండి. మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి, చాలా ఉంది. నేను మా పెద్దోళ్ళ మాటలు విని నా మేనగోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను. అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాసులో గ్యాస్ లాగా అది గ్యాసులో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్లో ఒక తన్ను తన్నండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు.
అమ్మాయి ఎవరు చెప్పు. వద్దమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరో చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లేనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న పడుకుంటే కల్లోనికి వచ్చి కంటి తినడే పందిరి నీడ మాలో పడతా ఉంటే దొంగల్లే వచ్చిన దొంగట్టినాడే పక్కనోడే చెక్కిలి నీటినాడే కళ్ళనోడే హద్దులు దాటినాడే నాడంటూ కవ్వించినావంటే కనుగుడ్లు పేలేనే ఓ నందనాచి కొంగట్టి నాడంటూ గోడెక్కి కూసావో పళ్ళన్నీ రాలేను ఓ చుంచుమూతి అప్పనంగా తిప్పలు తెచ్చుకోకే వాడొప్పుకున్నా నేనొప్పుకోనే పలికిన ఫలమేమి ఉంటాదే బంగారు బొమ్మ నీ దారే నా దారే కొట్లాటలిందుకే రతనాల రెమ్మ బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
ఎందుకే రాధా ఈసున సూయలు అందమే అందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఒంట్లో బాలేదా? జీవితమే బాగోలేదు. కరెక్ట్. నా మనసులో ఉన్న మాట చెప్పావు. జీవితాలు కలవనప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం కన్నా నరకం లేదు. నాకు విడాకులు కావాలి. తమలపాకులైతే చుట్టివ్వాలి కానీ విడాకులకు చిన్న సంతకమేగా. తీసుకోండి. తీసుకుని ఇంకో దాన్ని పెళ్లి చేసుకోండి. ఇంకా ఆస్తి వస్తుంది. ఆ మోజు తీరాక మరో దాన్ని చేసుకోండి. మరింత ఆస్తి. ఆ మాట నువ్వు అంటావు నాకు ముందే తెలుసు. అందుకే ఆస్తంతా నీ పేరు మీద మార్పించాను. ఇదిగో పేపర్స్. అదేమిటయ్యా ఎవడి బాబు సొమ్ము దానం చేస్తున్నావు? ఆవిడ బాబు సొమ్ము కాబట్టి. బాలేవాడివయ్యా. ఏదో నా కూతుర్ని పెళ్లి చేసుకుని కాపురం వెలగబెడతావు, వంశాభివృద్ధి చేస్తావని ఆశపడ్డాను. పెళ్లి అలాగూ పెటాకులైంది. నేను అనుకున్న ప్రకారం కాపురం జరగనప్పుడు నేను ఇచ్చిన ఆస్తిని నేను తీసుకునే హక్కు నాకుంది కదయ్యా. అంటే అంటే ఆయనకి కాళ్ళు కడిగి నేను కన్యాదానం మాత్రమే చేశానమ్మా. ఇల్లు వాకిలి పొలము పుట్ర ఇవన్నీ బహుమతులు. దానం గంగలో కలిసిపోయింది. బహుమతులు మాత్రం నీకు ఎలా దక్కుతాయమ్మా? ఇచ్చినవాడు నేను కదా. మీరెందుకు బాధపడుతున్నారు? నేనిచ్చేది మీ కూతురికి. ఇంకా నా కూతురు ఎక్కడుందయ్యా? ఎప్పుడైతే నేను చేసిన వైవాహిక బంధాన్ని కాదందో ఆ రోజునే నా కూతురు చచ్చిపోయిందయ్యా. కాకపోతే చచ్చిపోయిన కూతురికి బతికున్న తండ్రిగా ఏటా తద్దినం పెట్టగలను కానీ ఆస్తులు ఎలా ఇవ్వగలయ్యా? నాకు తెలుసు నాన్న. నువ్వు కన్న తండ్రివేనా? నువ్వు మగాడివేగా. అది భార్యో కూతురో ఏ రూపంలో ఉన్న ఆడదానిపై అధికారం చెలాయించడం మీ మగాళ్ళ లక్షణం. మీరు ముష్టి వేసిన ఆస్తితో బతకాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర ఆస్తి కన్నా గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. తీసుకోండి మీ ఆస్తి. చెప్పానా నా కూతురికి ఆత్మాభిమానం చాలా ఎక్కువని? అన్ని ఇచ్చేసావమ్మా, కానీ నీ పెళ్లికి నేను చేయించిన మంగళసూత్రం మాత్రం ఇవ్వలేదు. అదేమిటి ఇద్దరు అలా అయిపోయారు? అది నేను పెట్టిందే కదా. కానీ అది నేను కట్టిందే. నువ్వు కట్టేవలేవయ్యా. కానీ కట్టిన వాళ్ళ మీద ప్రేమ లేక పెట్టిన వాళ్ళ మీద గౌరవం లేకపోయిన తర్వాత అది మంగళసూత్రం ఎలా అవుతుంది? దాని మీద మీ ఇద్దరికి హక్కు ఎలా ఉంటుంది? ఏమంటావమ్మా? ఆగమ్మా. మావయ్య, మావయ్య, ఆగు మావయ్య. మావయ్య, ఏమిటి నువ్వు చేస్తున్నది? ఆవిడ మంగళసూత్రం లాక్కుంటూ ఉంటే నువ్వు బాధపడతావేంటయ్యా? వద్దన్నది నేను కాదు, అక్కర్లేదనుకుంటుంది ఆవిడ. ఆడదాని మాంగల్యం నిలుపుకోవడానికి నీ బంగారు అక్కర్లేదు నాన్న. ఈ పసుపు కుంకుమ చాలు. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు పెళ్లి కుదుర్చుకుంటున్నా. అంటే నీ మేనకోడలు ఆ రామకృష్ణ గారికి వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటావా? కాకపోతే ఆ రామకృష్ణ దాన్ని వదులుతాడా? మీరు నోర్మేండ్రా, ఆ సంగతి అయితే నేను చూసుకుంటాను. రేపే మన పెళ్లి. రాణి శరణ్యలతో రెడీగా ఉండు. అదేలా? వెరీ సింపుల్. ఉన్నాడుగా రామకృష్ణ ముద్దుల కొడుకు, వాడే మన తురుఫ్ ముక్త. వెల్డర్, బ్రహ్మాండమైన ఐడియా. బావా బావా, అమూల్యక్క ఈ లెటర్ నీకిమ్మంది. బాబుని వాళ్ళని ఎత్తుకుపోయారు. అమూల్యని మావయ్యని పోలీసులు తీసుకుని ఊరవతల గుడికి అర్జెంటుగా రమ్మని చెప్పు. వెళ్ళు. అలాగే బావా. వాడిని తీసుకురండి. పిల్లని తీసురా. పోయిరా కెస్మాయిలు. నమస్తే
ఆపండి. శరణ్య రాణి, ఈ పెళ్లి ఒప్పుకోవద్దు. అమూల్య, నువ్వు రావద్దు. బాబుని తీసుకుని వెళ్ళిపో. బాబు, బాబు, అయ్యో, రావద్దు.
అమూల్య, ఇంకా నువ్వు రామకృష్ణ అర్థం చేసుకోలేదా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతను మమ్మల్ని కట్టుకునేవాడు, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మేము అతనికి అంకితం అయిపోయేవాళ్ళం. కానీ అతను మనసావాచ నిన్ను కోరుకున్నాడు. నీ మీద అతనుకున్న ప్రేమే మమ్మల్ని అతని నుంచి దూరం చేసింది. ఇంకా నమ్మకం కలగడం లేదా అమూల్య? అలాంటి భర్త దొరికినందుకు నువ్వు గర్వపడకపోయినా పర్వాలేదు. నీ బిడ్డకు అలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు గర్వపడాలి. బావా, వాళ్ళు చెప్పింది నిజమే బావా. ఇన్నాళ్ళు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళేది నీ మీద అసూయతో కదా బావా. నీ భార్యగా బ్రతికే అర్హత నాకు లేదని వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, నన్ను అర్థం చేసుకోకపోయినా నేను బాధపడను. ఎందుకంటే నీ ఒకసారి అన్నది గుర్తుందా? నేను బిడ్డని కన్నా గొడ్రాళ్ళని. అది నిజమే బావా. అందుకే వాడిని పెంచే అర్హత నాకు లేదు. వాడిని మీరే పెంచండి. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు బావా, ఇన్నాళ్ళు పట్టిన పిచ్చి దిగిపోయింది. నిన్ను పంచుకొని నా జీవితాన్ని నాశనం చేశారని వీళ్ళని తిట్టిపోశాను. కాని వాళ్ళు నా కడుపున పుట్టిన బిడ్డ కోసం వాళ్ళు చేయబోయిన త్యాగం తలుచుకుంటేనే వాళ్ళ మీద గౌరవం, నా మీద నాకే ఆశయం వేస్తుంది. అంతేకాదు, నీ నీడ పడ్డ ఆశయం అనుకుని ఆఖరికి ఫోటోలో కూడా నీ పక్కన ఉండటం ఇష్టం లేక చింపేసిన పాపిష్టిదాన్ని. నీ పక్కన నిలబడే అర్హత, అదృష్టం నాకు లేదు బావా. ఈ దురదృష్టవంతురాలు క్షమించు. ఎక్కడికి వెళ్తావు అమూల్య? తెంపేస్తే తెగిపోయేంత తేలికైన బంధం అనుకుంటున్నావా? వివాహ బంధం అంటే తాళి కట్టిన మరుక్షణం నుంచి ఆ బంధాన్ని తెంచడానికి భగవంతుడు కూడా అధికారం లేదు. అదే మన సాంప్రదాయ ఔన్నత్యం. నువ్వు చేసిన పొరపాటు ఏమిటంటే ఇంకొకరి నీడపడ్డా భరించలేనంతగా ప్రేమించడం. అమృతం కూడా హద్దు మీరితే ప్రాణం తీస్తుంది. అల్లుడు, ఏమిటి మావయ్య? నా కన్న కూతురుని కూడా చూడకుండా మీ ఇద్దరిని విడతీయాలనుకున్నాను. నిన్ను చిత్రహింసలు పెట్టిన దాన్ని తిరిగి ఎలుకోవడానికి సిద్ధపడ్డావంటే నువ్వు దేవుడు వలుడు. ప్రాణం ఇచ్చే మిత్రుడు, అల్లరిని భరించే ఆత్మీయుడు. నాకు మాత్రం నా బావ బంగారు మొగుడు. అమ్మాయి